హలో హాయ్ అండి, అందరు నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఈ వీడియోలో వెజిటబుల్ రైస్ అది మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు బంగాళదుంపలు చక్కగా ఉడకబెట్టుకొని ముక్కలుగా కోసుకొని ఒక చిన్న పళ్ళెంలో పక్కన ఉంచండి. తర్వాత టమాటాలు నిలువుగా కోసుకొని అవి కొన్ని సిద్ధంగా ఉంచండి. బీన్స్ అవి కొన్ని సిద్ధంగా ఉంచండి, చక్కగా సన్నగా కోసుకొని. తర్వాత మిల్ మేకరు అవి కూడా శుభ్రం చేసి అవి కూడా సిద్ధంగా ఉంచండి. కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ మీరు దానిలో ఏమి వేయదలుచుకున్నారో అవన్నీ సిద్ధం చేసుకొని మీరు ఉంచండి. ఈ వెజిటబుల్ రైస్ అనేది ఈ వీడియోలో తయారు చేస్తా మనం మిగిలిన విషయాలు తెలుసుకుందాం. మీరు చేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్, టమాటాలు, వాటితో పాటు బీన్స్ కూడా చక్కగా కోసుకొని, ఉల్లిపాయలు ఒక 100 గ్రాములు చక్కగా నిలువుగా కోసుకొని సిద్ధం చేయండి. సిద్ధం చేసిన తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నెని తీసుకొని అది పొయ్యి మీద అది వేడెక్కిన తర్వాత దానిలో ఒక 50 గ్రాములు ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొద్దిగా లైట్గా వేడెక్కిన తర్వాత దానిలో చెక్క, లవంగాలు, ఎల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు బాగా వేగాలండి. కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు మాడిపోకుండా తర్వాత అలా ఉల్లిపాయలు వేసి బాగా శుభ్రం చేసుకొని దానిలో కలిపితే మొత్తం మంచిగా రెడీ అవుతుంది. తర్వాత క్యారెట్ బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మేము తీసుకున్నది గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఆ లెక్క ప్రకారం మేము బిర్యానీకి వాటర్ పోసాము. మీరు అలా పోయింది. బిర్యానీ కడిగి సిద్ధంగా ఉంచుకొని ఈ వాటరు బాగా ఇదైన తర్వాత మీరు కడిగి ఉంచిన బియ్యాన్ని దీనిలో వేయండి. వేసిన తర్వాత నిదానంగా కలుపుకొని తర్వాత మీరు కొద్దిసేపు తర్వాత ఈ ఎలక్ట్రికల్ కుక్కరు ప్యాన్లో ఉంది కదండి, దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేసాము. ప్యాన్స్ ఉన్న రకాలే ఉన్నాయి. మీరు వేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్ మీద తీసుకెళ్ళి దాన్ని పెట్టి మూత వేసి ఆన్ చేసి ఉంచామండి. సుమారు ఒక 10-15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. అది మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇది కాలేజీ విద్యార్థులు, బ్యాచిలర్గా ఉన్న చక్కగా చేసుకోవచ్చు. చూశారు కదా మీరు కుంకుమలాడే వెజిటబుల్ రైస్ అనేది ఎలా తయారైందో. ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ.